అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవికి రాజు ఒక సింహం. సింహాన్ని చూసి అడవిలోని జంతువులన్నీ భయపడేవి. కొద్ది రోజులకు సింహం ముసలిదైపోతుంది. వయసు పైబడిన సింహం జంతువులను వేటాడే శక్తి లేక తన గుహలోనే ఉండిపోతుంది. ఇలాగే మరికొద్ది రోజులు ఉన్నానంటే ఆకలితో చావడం ఖాయం. అలా జరగకుండా ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని అనుకుంటుంది సింహం. అప్పుడు సింహం ఒక ఉపాయం ఆలోచించి తనకు జబ్బు చేసిందని అడవిలోని జంతువులకు కాకి చేత కబురు పంపిస్తుంది. అడవికి రాజైన సింహానికి జబ్బు చేస్తే వెళ్ళి చూసి పలకరించకపోతే సింహానికి కోపం వస్తుందేమోనని అనుకుంటాయి జంతువులు. వీలు కుదిరినప్పుడు జంతువులు సింహాన్ని పలకరించడానికి వెళ్ళేవి. అలా ఒకరోజు ఒక నక్క సింహాన్ని పలకరించడానికి దాని గుహ వద్దకు వెళ్తుంది. సింహం గుహ వరకు వెళ్ళిన నక్కకు ఏదో అనుమానం వచ్చి గుహ లోపలకు వెళ్లకుండా ఆగిపోతుంది. గుహ బయటే ఉండి జాగ్రత్తగా గమనించిన నక్కకు జంతువుల అడుగుజాడలు కనిపిస్తాయి. ఈ అడుగుజాడల్లో ఉన్న తిరకాసు ఏంటని ఆలోచించిన నక్కకు జంతువులు గుహ లోపలికి వెళ్ళిన అడుగుజాడలు తప్ప బయటకు వచ్చిన అడుగుజాడలు కనిపించవు. సింహం ముసలిది అవ్వడం వల్ల జంతువులను వేటాడే శక్తి లేక తనకు జబ్బు చేసిందని అబద్ధం చెప్పి తనని చూడడానికి వచ్చిన జంతువులను చంపి తింటుంది. అందుకే జంతువులు గుహ నుండి బయటకు వచ్చిన అడుగుజాడలు లేవు. అమ్మో, కొంచెం ఉంటే నా ప్రాణాలు కూడా పోయేవి. వెంటనే ఇక్కడి నుండి పారిపోయి ఈ విషయం మిగతా జంతువులకు కూడా చెప్పాలి అని అనుకున్న నక్క అక్కడి నుండి పారిపోతుంది. నక్క అడవిలోని జంతువులకు సింహం చేస్తున్న మోసం చెప్పి జాగ్రత్త పడమని చెబుతుంది. కాస్త అప్రమత్తంగా ఉండి ఆలోచించడం వల్ల నక్క తన ప్రాణాలు పోకుండా కాపాడుకోగలుగుతుంది.